అనంతపురం రూరల్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ బివి శివారెడ్డి తెలిపారు. రాప్తాడు సింగనమలలో సెక్టార్ పోలీస్ అధికారులు, రూట్ ఆఫీసర్లు మరియు సిబ్బందితో ఇప్పటికే సమావేశం నిర్వహించారు. రేపటి రోజు జరిగే పోలింగ్ రోజు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రిసైడింగ్ అధికారుల అనుమతి మేరకు నడుచుకోవాలని, క్యూ మెయింటెనెన్స్, ఓటర్లతో మర్యాదగా వ్యవహరించడం తదితర విషయాలపై సూచనలు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన భద్రతా సిబ్బంది ఇప్పటికే అక్కడికి పంపినట్టు వివరించారు. పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. 5గురికి మించి గుమ్మి కూడా రాదన్నారు. ఎన్నికల వేళ ఏమైనా సమస్యలు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. రేపు జరగబోయే జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించి రాప్తాడు నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా అడిక్వేట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల కంటే ముందే సుమారు 3 నెలల నుంచే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అన్ని కసరత్తులు కూడా పూర్తి చేయడం జరిగింది. వారెంట్ ముద్దాయిలను కోర్టులో హాజరు పెట్టడం, లైసెన్స్డ్ వెపన్స్ అన్నీ కూడా డిపాజిట్ చేయించడం, అదేవిధంగా బైండ్ ఓవర్స్ చేయించడం లాంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేశాము. తర్వాత క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ను కూడా గుర్తించి అక్కడ కూడా కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటూ రూట్ మొబైల్ పార్టీస్, అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ చేస్తామని ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం.